ఇండియా ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ గురించి చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతుంది ఈ మ్యాచ్. ఫస్ట్లీ మనం సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు సూపర్ 8కి రావడానికి ముందు గ్రూప్ స్టేజెస్లో ఆల్ మ్యాచెస్ గెలిచి వచ్చారు. అండ్ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో వీళ్ళు ఆల్రెడీ 3 మ్యాచెస్ ఆడేసి ఉన్నారు. సో వాళ్ళకి కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. వాళ్ళు మెయిన్లీ వరల్డ్ కప్కి వాళ్ళ పేస్ బౌలింగ్ స్ట్రెంగ్త్తో వచ్చారు. వాళ్ళకి ఓన్లీ 1 స్పిన్నర్నే ప్లేయింగ్ లెవెన్లో ఆడేస్తున్నారు. ఇంకొక ఆల్రౌండర్ కింద మార్క్రమ్ వేస్తాడు. బట్ మెయిన్ స్పిన్నర్ కింద కేశవ్ మహారాజ్ ఒకటే ఆడుతున్నాడు. మిగతా మొత్తం పేస్ బౌలింగ్తోనే వాళ్ళు ఈ వరల్డ్ కప్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ పేసర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. ఓన్లీ రబడా ఒక్కటే మ్యాక్స్ రన్స్కి వెళ్ళాడు. బట్ మిగతా ఇంగిడి ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో. అండ్ మార్కో యాన్సన్ విత్ బ్యాట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలడు. సో వాళ్ళకి కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే 3 మ్యాచెస్ ఇక్కడ ఆడారు కాబట్టి. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళు నరేంద్ర మోడీలో 3 మ్యాచెస్ ఆడారు కాబట్టి వాళ్ళ పిచ్ బిహేవియర్ గురించి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఇండియాకి చాలా టఫ్గా ఉండబోవచ్చు. అండ్ మన ప్లేయింగ్ లైన్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 1 చేంజ్ ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ టీంలోకి వస్తాడు. అండ్ మిగతాదంతా సేమ్ ఉంటుంది. మన టీమిండియా ఈ సూపర్ 8 స్టేజ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి నాకౌట్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుందాం. ఫస్ట్ మ్యాచ్ టఫ్ ఉండబోతుంది, బట్ ఈ టీమిండియా గెలవాలని కోరుకుందాం.